రైట్ డీటెయిల్ చూస్తే చికెన్ కావాలా మటన్ కావాలా తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పల్లెల్లో ఓటర్లకు ఇస్తున్న ఆఫర్స్ ఉపాధి కోసం సిటీ వెళ్లిన వారి ఫోన్ నెంబర్లు తీసుకుని పోలింగ్ రోజున ఊర్లోకి వచ్చేలా చొరవ తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్నారా అయితే దారి ఖర్చులు తీసుకోవాలని ప్రలోభ పెడుతున్నారు అభ్యర్థులు. డబ్బు మాంసం వద్దంటే ఫుల్ తీసుకో ఎంజాయ్ చేసుకో అంటున్నారు. ఇక ఇవేమీ కాదు, దేనికి లొంగకపోతే జేబులో నుంచి పచ్చ నోట్లు బయటకు తీస్తున్నారు. దేనికైనా పనిచేస్తాయి, ఈ 2000 ఉంచుకో అని చేతుల్లో పెడుతున్నారు. మరీ పరిచయస్తులైతే జేబులో పెట్టేస్తున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి దశ పోరుకు సిద్ధమైన గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా ప్రలోభాల పర్వానికి పల్లెసీమలు వేదికయ్యాయి. రేపు తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 3836 సర్పంచ్ పదవులకు జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 189 మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల హీట్ నెలకొంది. పోలింగ్ జరిగే పల్లెల్లో ఎన్నికల కోలాహలం పీక్స్ కు చేరుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. చికెన్ తినే వారికి కోడి మాంసం, మటన్ కావాలన్న వారికి మేక మాంసం ఇస్తామంటున్నారు. చెప్పడమే కాదు, ఏకంగా దుకాణాలలో మాంసం కొట్టించి ఇంటికే పంపిస్తున్న అభ్యర్థులు అడగడమే తరువాయి డోర్ డెలివరీ అయిపోతున్నాయి. ఇక సిటీ నుంచి వచ్చి ఓటేసే వారికి ప్రయాణ ఛార్జీలు అడగకుండానే ఇచ్చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ఇలా తమ దగ్గరున్న అన్ని ఆప్షన్లు ఉపయోగిస్తున్నారు. ఊర్లోనే ఉన్న వారికి ఓటుకు 1000 నుంచి 2000 ఓటుకు ఖరీదు కడుతున్నారు. మొత్తానికి ప్రలోభాలు. ఊరు వాడ సందడి కనిపిస్తోంది. సంక్రాంతి ముందే వచ్చిందన్నట్టుగా పండుగ మూడ్లోకి వెళ్తున్నారు గ్రామీణ సీమలు. కత్తెర గుర్తు